90 లక్షల కోట్లుంటే అప్పుడు ఏది 9 మూళ్ళు అక్కడ తీసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఏది 3% లెక్కన. ఇక్కడ అంత ఉందా మన దగ్గర? ఇక్కడ ఇప్పుడున్న లెక్క ప్రకారం జిఎస్టిపి 12 లక్షల కోట్లో 15 లక్షల కోట్లో చూపెడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా 3% కదా చేయగలిగేది అప్పు. దాంట్లో 45,000 కోట్లు అప్పు చేయగలుగుతుంది. కానీ 3 లక్షల కోట్లు అప్పు చేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎట్ట సాధ్యం? వెంటనే అంటారు అదేది కార్పొరేషన్లు అంటారు. కార్పొరేషన్లతో ప్రతి ఏడాది 2 లక్షల కోట్లు రావు కదా. మొత్తం మీద 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకోగలుగుతారు. అది తీరుస్తుంటే మళ్ళీ వస్తాయి. అంతేగాని రాష్ట్ర జిఎస్డిపితో సమానంగా దానికి ఏమి ఇవ్వరు అప్పులు. బేసిక్గా ఆ సంస్థకు వచ్చే ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ మద్యం కార్పొరేషన్ ఉందండి, దానికి ఏడాదికి 30,000 కోట్లు అప్పు వస్తుంది, ఇదే సంపాదన వస్తుందంటే 15,000 కోట్లు అప్పు ఇస్తాడు వాడు. అంతేగాని 30,000 కోట్లు వస్తుంది కదా అని చెప్పేసి 1,00,000 కోట్లు అప్పు ఇయ్యడు ఎవడు కూడా, ఏ బ్యాంకు కూడా. ఇది పెనాలి. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే గతంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఆ అప్పుల మీద వడ్డీతో పాటు కిస్తీ జగన్ తీర్చాడు. జగన్ టైంలో అప్పులు ప్లస్ కిస్తీ ఇప్పుడు చంద్రబాబు తీరుస్తున్నాడు. ఈ అప్పుల సంఖ్య పెరగడం వల్ల కిస్తీ పెరుగుతుంది. కిస్తీ పెరగడం వల్ల అంటే వడ్డీతో సహా, వడ్డీ ప్లస్ అప్పు